చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా నూనె. ఇవన్నీ చికెన్ ముక్కలకి చక్కగా పట్టించాలి. ఫస్ట్ కొంచెం కర్బూజా గింజలు, అలాగే బాదాం, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఈ నిమ్మరసంని కూడా ఈ మిక్సీలో వేసేసి మనం రోస్ట్ చేసుకున్న బాదం పప్పు, కర్బూజా గింజలు, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క వేసేసి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇందాక మ్యారినేషన్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ చికెన్లో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బాదం పప్పు, కర్బూజా గింజలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ పేస్ట్. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కొంచెం గార్నిష్కి ఉంచుకొని ఇందులో ఫస్ట్ చికెన్ ముక్కలు, మిక్స్ చేసుకున్న ఈ గ్రేవీ వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి చిన్న మంటలో ఒక 20 నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉడికించుకుంటే గ్రీన్ చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఫైనల్గా దీంట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్, కొంచెం ఇలా కలుపుకొని చికెన్ పీసెస్ ఇలా పైకి కనిపించేలాగా పెడితే బాగుంటుంది. అలాగే మళ్ళీ కొంచెం పైనుండి ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవాలి. గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది.